సో, ఫైనల్‌గా చాలా డేస్ నుంచి పెండింగ్ ఉన్న ఒక మొక్క అయితే తీర్చేసుకున్నాను గైస్. అదే కొమురవెల్లి మల్లన్న టెంపుల్. అసలు ఒక 1 ఇయర్ నుంచి ఫ్రెండ్స్‌తో రావాలని ట్రై చేసినాం గానీ, ఎప్పుడు కుదరలేదు మాకైతే. ఇంక ఫైనల్‌గా అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ స్వామివారికి పసుపు అండ్ కూరమీసాలు అయితే ఇట్లా అందిస్తారంట. సో, మేమైతే ఇక్కడ ఒక ఆమెకి అడిగితే చెప్పింది. ఇంక మేము కూడా పసుపు అండ్ కూరమీసాలు అయితే తీసుకున్నాం. మాకైతే ₹100 అయితే పడింది. ఈ పసుపు మనం గర్భగుడిలో ఇచ్చేసి, గర్భగుడిలో ఉన్న పసుపు అయితే మనం తెచ్చుకోవాలంట. అక్కడ పూజారి అయితే అడిగితే ఇస్తారు. అండ్ కొరమీసాలు డైరెక్ట్ హుండీలో అయితే ఏసేయమని చెప్పిర్రు. మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్. జస్ట్ ఒక 10-15 మినిట్స్‌లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ స్వామివారు లింగం రూపంలో కాకుండా కొరమీసాల మల్లన్నగా అయితే దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ మట్టి విగ్రహం అయితే ఉంటది. చూడనీకైతే 2 కళ్ళు అయితే సరిపోవు గైస్. అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నార్మల్‌గా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా! సో, అక్కడైతే నార్మల్‌గా మనం ఒక ఫోటో దిగితే ఎడిటింగ్ చేసి అయితే ఇస్తారు కదా! వెనకాల స్వామి ఉన్నట్లు. బట్ ఇక్కడైతే అట్లా కాదు, రియలిస్టిక్‌గా అయితే ఉండే చాలా. అక్కడ అయితే మనం ఫోటో దిగితే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్లే ఉంటది. చూడ్డానికైతే అసలు చాలా అంటే చాలా బాగుండే గైస్. అండ్ కొమరవెల్లి మల్లన్న టెంపుల్ పక్కలనే ఇంకా కొండపైన పోచమ్మ టెంపుల్ అయితే ఉంటది. అంటే ఆడికైతే వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియో కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో పోచమ్మ టెంపుల్ చూద్దాం.